మీరు సెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చా లేదా ఖచ్చితంగా పిహెచ్డి మ్యాండేటరీగా ఉండాలా? ఇదే విషయం పైన మనకు 2-3 మంత్స్ నుంచి సోషల్ మీడియాలో ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. మీరు సెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇది నేను చెప్పడం లేదండి. రీసెంట్గా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారో ఆ రిక్రూట్మెంట్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మన బ్యాక్గ్రౌండ్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఉంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. దయచేసి మీరు కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఈ వెబ్సైట్ని మనం కిందికి ఇలా స్క్రాల్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నోటిఫికేషన్ ఫర్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఆఫ్ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో క్లియర్గా మెన్షన్ చేశారో పిహెచ్డి లేదా సెట్ నెట్ క్వాలిఫై క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్, అసోసియేట్ ప్రొఫెసర్ జాబ్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా సో ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే అందులో క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, ఎలిజిబిలిటీ ఎయిదర్ ఏ ఆర్ బి అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో ఈ పాయింట్ ఇక్కడ చూసుకోండి, బిసైడ్ ఫుల్ఫిల్లింగ్ ద అబౌవ్ క్వాలిఫికేషన్స్ అంటే పీజీతో పాటు 55%, రిజర్వ్డ్ కేటగిరీ అయితే 50%. దాంతోపాటు బిసైడ్ ఫుల్ఫిల్లింగ్ ద అబౌవ్ క్వాలిఫికేషన్స్ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ క్లియర్డ్ ద నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్టెడ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆర్ ద CSIR or a similar test accredited by University Grants Commission like AP SET, Telangana SET, like SLET SET or who are or have been awarded. సో దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైన పాయింట్ ఏంటంటే సెట్ కానివ్వండి, నెట్ కానివ్వండి లేదా పిహెచ్డి క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వెరీ క్లియర్. 2021 జూలై తర్వాత పిహెచ్డి మ్యాండేటరీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అనే విషయం ఏమైంది? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రీసెంట్గా 1 మంత్ నుంచి ఒకసారి మీరు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు నోటిఫికేషన్స్ ఆర్డర్స్ చెక్ చేస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ యూనివర్సిటీస్కి ఇవ్వలేదు. మేబీ ఫ్యూచర్లో ఇవ్వచ్చేమో. ఒకవేళ ఫ్యూచర్లో ఇస్తే ఈ ప్రాసెస్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఫ్యూచర్లో ఇస్తుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడైతే సెట్ ఎగ్జామినేషన్ యొక్క వాల్యూ, నెట్ ఎగ్జామినేషన్ యొక్క వాల్యూ అలాగే ఉంది. ఈ జాబ్స్కి సెట్ నెట్ క్వాలిఫైడ్ ఆస్పిరెంట్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఒక విషయం అయితే క్లియర్ అయిపోయింది. అదేంటంటే సెట్ నెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కూడా ఈ నోటిఫికేషన్ బేస్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. నెక్స్ట్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ యొక్క నోటిఫికేషన్ మనం చూస్తే ఇది ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి ఒక బ్యాక్లాగ్ వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. అందులో మనం చూసుకుంటే చూడండి, కొంచెం స్క్రాల్ డౌన్ చేయండి. ఇక్కడ మీకు జాబ్స్ అన్నీ ఉంటున్నాయి చూడండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్స్ ఆఫ్ బ్యాక్లాగ్ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్. క్లిక్ చేయండి, మీకు ఒక PDF ఓపెన్ అవుతుంది. అక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఈ PDF యొక్క లింక్ని నేను కింద మెన్షన్ చేస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో, మీరు ఖచ్చితంగా చూడండి. అసోసియేట్ ప్రొఫెసర్స్కి క్లియర్ పిహెచ్డి కంపల్సరీ అని చెప్పడం జరిగింది. క్లియర్ అసోసియేట్ ప్రొఫెసర్ జాబ్స్కి పిహెచ్డి కంపల్సరీ. కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ యొక్క ఎలిజిబిలిటీని ఒక్కసారి మీరు చూస్తే చూడండి, మినిమం క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ చూస్తే గుడ్ అకాడమిక్ రికార్డ్ సో చూడండి 55 మార్క్స్ ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. అది కాకుండా beside fulfilling the above qualifications the candidate must have cleared the national eligibility test conducted by the UGC CSIR or similar tests accredited by the UGC like SLET or SET. సో దీని యొక్క లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరే చెక్ చేసుకోండి. సెట్ నెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అయినా, ఆది
ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అయినా ఈ క్లియర్గా మెన్షన్ చేసేసాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సెట్ నెట్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? పిహెచ్డి వాళ్ళకి ఇస్తారా, నెట్ వాళ్ళకి ఇస్తారా, అది పక్కన పెట్టండి. లేదా పిహెచ్డితో పాటు నెట్ సెట్ వాళ్ళకి ఇస్తారా, అది పక్కన పెట్టండి. కానీ ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇది కాకుండా మనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏమన్నా కొత్త ఆర్డర్స్ పాస్ చేస్తే మాత్రం 100% అన్ని యూనివర్సిటీస్ అది ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. పిహెచ్డి కంపల్సరీ అంటే అందరూ కంపల్సరీగా అది ఇంప్లిమెంట్ చేయాల్సిందే. సో వన్ థింగ్ దట్ ఈస్ వెరీ క్లియర్, సెట్ as well as net qualified aspirants can also apply for this. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీస్కి సంబంధించి చాలా తక్కువ వేకెన్సీస్ కాబట్టి ఇక్కడ మనకు ఈ రకంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ ఫ్యూచర్లో రాబోయే 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కానివ్వండి, 1200 అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కానివ్వండి ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ వేరియస్ అదర్ సెంట్రల్ యూనివర్సిటీస్ లొకేటెడ్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ, వాటి పరిస్థితి ఏంటి? దానికి కూడా సెట్ నెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ని అలౌ చేస్తారా? ఇక్కడ అలౌ చేసి అక్కడ అలౌ చేయకపోతే ఇది బ్యాలెన్స్ అవుతుందా? ఒక విషయం ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పెడతారు. ఇక్కడ జాబ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఎగ్జామినేషన్ పెట్టలేదు, అక్కడ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే 100% లేకపోలేదు. దాంతోపాటు ఇంటర్వ్యూస్ కానివ్వండి, మిగిలిన వాటికి ఎంత వెయిటేజ్ ఇస్తారో మనము ఫ్యూచర్లో దాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఆ నోటిఫికేషన్ మనం అబ్జర్వ్ చేస్తేనే అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు మాత్రం మీ సెట్ ఎగ్జామినేషన్, నెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్స్ని అలాగే కంటిన్యూ చేయండి. పిహెచ్డీని కూడా కంప్లీట్ చేసుకోండి, ఆర్టికల్స్ని కూడా రాయండి, మీ వెయిటేజ్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోండి. ఏపీ సెట్ 2021 నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం 100% వదులుకోవద్దండి. రేపటి రోజు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక ఆర్డర్ పాస్ చేసి పిహెచ్డి కంపల్సరీ అంటే ఏం చేయలేము. లేదు ఎటువంటి ఆర్డర్ పాస్ చేయలేదు అంటే ఫ్యూచర్లో మీరు సెట్ క్వాలిఫికేషన్తో మీకు 100% ఎలిజిబిలిటీ వస్తుంది అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి. అలా అని రేపటి రోజు పిహెచ్డి కంపల్సరీ చేసేస్తే ఇంకా ఈ సెట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, నెట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ దేనికి పనికిరాదు అనుకుంటే అది అబ్సల్యూట్లీ రాంగ్ మై డియర్ ఫ్రెండ్స్. దాని యొక్క వాల్యూ దానికి ఉంది. 100% సెట్ నెట్ యొక్క వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ సెట్ నెట్ notifications as well as examinations also. Do well. This is Dr. Ahmad Basha signing off. We'll meet with many more videos. Until then, Jai Hind.